అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం ముగిసినటువంటి పోలింగు అత్యంత భారీగా మరియు జనాలు ఓటర్లు అయితే పోటెత్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రకాశం జిల్లాలో దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మొత్తం 12 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 79, 80, 81% వరకు పోలింగ్ నమోదైంది. వాటి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు 12 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు యొక్క పోలింగ్ అనేది మొదలైంది. మొదలుగానే 9 గంటల వరకు కొంత లైట్గా కొంత ఒక మోస్తరుగా నమోదైంది. అయితే ఉదయాన్నే 7 గంటల నుంచే ప్రజలు కొంత బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే నిలబడటం అయితే జరిగింది. వీళ్ళల్లో అధికంగా మహిళలు ఉండడం మరియు యువకులు ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. 9 గంటల వరకు జరిగినటువంటి ఈ యొక్క పోలింగ్ శాతం చూస్తే నియోజకవర్గాల వారీగా దర్శిలో వచ్చి 22.12% నమోదైంది. అట్లనే గిద్దలూరులో వచ్చేసి 23.14% నమోదైంది. కనిగిరిలో 21.42% నమోదైంది. కొండేపిలో 23.26% నమోదైంది. మార్కాపురంలో 20.24% నమోదైంది. ఒంగోలులో కొంచెం అత్యధికంగా 9 గంటల లోపు 30.10% నమోదైంది. సంతనూతలపాడులో 24.26% అయితే నమోదైంది. ఎర్రగొండపాలెంలో 20.16% అయితే నమోదైంది. అద్దంకిలో 28.24% నమోదైంది. చీరాల్లో 24.25% నమోదైంది. పర్చూరులో 22.41%. ఇది 9 గంటల లోపు ఈ పోలింగ్ నమోదైనటువంటి ఈ శాతం, ఇది పర్సెంటేజ్. ఇది ఇక తర్వాత 1 గంటకు ఏ నియోజకవర్గంలో ఎంత పోలైందని చూస్తే దర్శిలో వచ్చేసి 43.89% నమోదైంది. గిద్దలూరులో మాత్రం 43.08% నమోదైంది. కనిగిరిలో మాత్రం 40.98%, అంటే దాదాపు 41% నమోదైంది ఓటింగ్. కొండేపిలో మాత్రం 52%, కొంచెం అధికంగా అయింది కొండేపులో. అట్లానే మార్కాపురంలో 35.06% పోలింగ్ నమోదైంది. ఒంగోలులో 41.05% నమోదైంది. సంతనూతలపాడులో 45.82% నమోదైంది. ఎర్రగొండపాలెంలో 39.50% నమోదైంది. అద్దంకిలో 46.45% నమోదైంది. చీరాల్లో 38.08% నమోదైంది. పచ్చూరులో 48.81%. ఈ 12 నియోజకవర్గాల్లో 1 గంట వరకు ఈ విధంగా నమోదైంది. టోటల్గా 45-46% వరకు నియోజకవర్గాలన్నింటిలో ఈ సరాసరిన ఈ ఓట్లు అనేవి నమోదు కావడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో 3 గంటల వరకు పోలైనటువంటి పర్సంటేజ్ చూద్దాం. దర్శిలో వచ్చేసి 61.93% నమోదైంది. గిద్దలూరులో మాత్రం 57.66% ఓటింగ్ నమోదైంది. కనిగిరిలో మాత్రం 57.54% నమోదైంది. కొండేపిలో మాత్రం 61.00% నమోదైంది. మార్కాపురంలో మాత్రం 56.05% నమోదైంది. ఒంగోలులో కొంచెం అత్యధికంగా 69.05% నమోదైంది. సంతనూతలపాడులో 61.92% పోలింగ్ నమోదైంది. ఎర్రగొండపాలెంలో 54.63% నమోదైంది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా మొత్తంగా చూస్తే 59.93% ఓటర్లు ఈ యొక్క 3 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత 5 గంటల వరకు, అంటే ఈ 3 గంటల నుంచి 5 గంటల లోపు కొంత సిఎస్పురం కానీ కనిగిరిలో కానీ కొంత ఒక మోస్తరుతో కూడినటువంటి గాలి, ఈ వర్షాలు అనేవి కొంత బాగా గంట పాటు పోలింగ్కు అంతరాయం కలిగించాయి. దీంతో పోలింగ్ కొంత నిలిపివేయాల్సిన పరిస్థితి, ఓటర్లు రాక జరిగింది. దీంతో ఓటింగ్ కొంత ఆలస్యమైంది. 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని చూస్తే దర్శి వచ్చేసి 71.83% నమోదైంది. గిద్దలూరు కూడా వచ్చేసి 71.93% నమోదైంది. కనిగిరి కూడా 71.88% నమోదైంది. కొండేపి వచ్చేసి 66.50% నమోదైంది. మార్కాపురం వచ్చేసి 70.02% నమోదైంది. ఒంగోలు వచ్చేసి 73.3% నమోదైంది. సంతనూతలపాడు వచ్చేసి 75.17% నమోదైంది. ఎర్రగొండపాలెం వచ్చేసి 67.52% నమోదైంది. అద్దంకి వచ్చేసి 76.06% నమోదైంది. చీరాలు వచ్చేసి 64.53% నమోదైంది. పచ్చూరు వచ్చేసి 73.38% నమోదైంది.
కందుకూరు వచ్చేసి 74.68 నమోదైంది. టోటల్గా ఇవన్నీ కూడా 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ వివరాలు. తర్వాత ఈ టైంలో కొంత భారీ వర్షము, వీధుగాలులు బాగా లేయడంతో రావడంతో పోలింగ్ అనేది అంతరాయం ఏర్పడి ఈ ఓటర్లు అందరూ కూడా 4:30 తర్వాత పోలింగ్ స్టేషన్లకు రావడం వల్ల దాదాపు 7 గంటల దాకా కూడా ఈ కనిగిరి కానీ ఈ యొక్క కందుకూరు ఇట్లా దర్శి ఈ ప్రాంతాల్లో ఈ క్యూలో నిలబడి ఓట్ల కోసం ఈ యొక్క ఓటర్లు అనేది ఉన్నారు. దాదాపు 7 గంటలకు కూడా పూర్తి కాకపోవడం కొన్ని పోలింగ్ స్టేషన్లలో పూర్తి కాలేదు. తర్వాత టోటల్గా పోలింగ్ 7:15కు 7:30కు అయిపోతే పరిస్థితి వచ్చేసి దాదాపు జిల్లాలో వచ్చేసి కొన్ని చోట్ల 79%, కొన్ని చోట్ల 80%, కొన్ని చోట్ల 81% ఈ పోలింగ్ అనేది నమోదైంది. టోటల్గా చూస్తే కనిగిరి ఇట్లా మార్కాపురం, ఒంగోలు ఇట్లాంటి చూస్తే దాదాపు 80% వరకు పోలైనట్టు, రికార్డు స్థాయిలో పోలేనట్టు అధికార యంత్రాంగం చెప్తుంది. ఇక అక్కడక్కడ దర్శి, ఎర్రగొండపాలెం ఇట్లా చెదురుమదురు చిన్న సంఘటనలు తప్ప మిగతా అంతా కూడా ప్రశాంతంగా ఈ జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నికలు ముగిశాయి. తర్వాత నెక్స్ట్ మంత్ జూన్లో జరిగేటువంటి ఈ యొక్క రిజల్ట్ కోసం ఇప్పటి నుంచే ఓటర్లు అనేది వేచి చూస్తున్నారు. రిజల్ట్ రావాలంటే అప్పుడు దాకా మనం కూడా వేచి చూద్దాం.